హే గైస్, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ మినీ వ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా పాప కోసం ఓట్స్ ప్రిపేర్ చేశాను అండ్ మా వారి కోసం టీ పెట్టేశాను. అండ్ దెన్ ఒక ప్యాన్ తీసుకొని అందులో స్వీట్ పొటాటో వేసి కొంచెం గీ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అందులో 3 స్పూన్స్ జాగరీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టేయండి. మీకు సాఫ్ట్గా అయిపోతుంది. అది బ్రేక్ఫాస్ట్లో ఒక మీల్ యాడ్ అయినట్టు. అండ్ సాబుదానా కిచిడి చేద్దాం అనుకున్నాను, బట్ సాబుదానా వడ చేశాను పాప కోసమని. కిచిడి అయితే తను తిందు స్టిక్కీగా ఉంటుందని, సో వడ అయితే మేబీ తినచ్చేమో. ఫస్ట్ ట్రయల్ అనమాట తన కోసం. సాబుదానా నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. అది స్ట్రెయిన్ చేసేయండి వాటర్ లేకుండా. అందులో కొంచెం జింజర్, కొరియాండర్, బాయిల్డ్ పొటాటో వేసి బాగా మిక్స్ చేయండి. బాయిల్డ్ పొటాటో బాగా మ్యాష్ అవ్వాలి. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, గ్రీన్ చిల్లీ యాడ్ చేయండి, జీరా యాడ్ చేయండి. ఈ పల్లి ఉంటుంది కదా, పీనట్స్, అది బాగా రోస్ట్ చేసి దాన్ని పీసెస్ కింద కొంచెం క్రష్లా ఉండాలి. మరి పౌడర్ కాకుండా మరి పెద్ద పెద్ద పీసులు కాకుండా కొంచెం క్రష్గా చేసుకొని అది వేసి బాగా మిక్స్ చేసేయండి. పొటాటో అనేది బాగా మ్యాష్ అయిపోయి దెన్ మీరు అక్కడ బాయిల్ చేసుకోండి వాటర్. అప్పుడు ఇది మిక్స్ చేయండి. అప్పుడు బాయిల్ అవుతుంది కదా, వాటర్ కూడా హీట్ అవుతుంది బాగా. అప్పుడు ఇలా రౌండ్గా వడలా ప్రిపేర్ చేసుకొని వెయ్యండి. చాలా బాగుంటుంది. చెప్తే నమ్మరు, యమ్మీ అంటారు. పిల్లలకి నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను మా బుజ్జమ్మకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో చూడాలి ఫైనల్గా తను ఇష్టపడిందో లేదో అనేది. సో నేను ఆ వర్క్ చేస్తున్నప్పుడే, ప్రిపేర్ చేస్తున్నప్పుడే నేను వాషింగ్ మెషిన్లోని బట్టలు కూడా వేసేసాను. ఆల్రెడీ నేను నైటే వేసి ఉంచుతాను. మార్నింగ్ అయితే కొంచెం లిక్విడ్ వేసి ఆన్ చేసేస్తాను అనమాట. సో నాకు సైమల్టేనియస్గా ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో వడలు అయితే అన్నీ వేసేసాను. తను ఇంకా లేదు, బుజ్జం బజ్జుంది. చూడండి ఎన్ని వడలు వేసినా అది క్లియర్గా ఉంది ఆయిల్. బికాజ్ ఆఫ్ మనం సాబుదానా అనేది వాష్ చేసినప్పుడు 6 to 7 టైమ్స్ వాష్ చేయండి. దానికి ఉన్న ఆ గంజి టైప్లో ఉంటుంది కదా, అదంతా క్లియర్ అయిపోతుంది ఆ పౌడర్ది. సో వడ అయితే సూపర్గా వచ్చింది, చాలా బాగుంటుంది. మీరు వాష్ చేయడంలో కూడా ఉన్నది. అప్పుడు మనకు ఆ స్టార్చ్ అంతా పోవడం వల్ల కూడా వడ మంచి షేప్లో ఎంత బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే మా బేబీకి ఆ మీల్ అలా ప్లేట్లో పెట్టేశాను. అండ్ నేనైతే ముగ్గు ఈరోజు లేట్ అయిపోయింది. నేను పూజ చేసుకొని అంత చేసుకునేసరికి టైం అయిపోయింది. మా బుజ్జమ్మ కూడా అప్పటికి లేచిందనమాట. ఇంకా నన్ను వేయనివ్వదు. నేను ఈ రంగోలీ వేస్తే తను నాతో పాటు ఉన్నదంటే ఇంకా అంతే, తనే డ్రా చేస్తుంది. సో తను తీసుకొని కంప్లీట్గా తనే డ్రా చేసింది ఫుల్గానే. సో నేను ఇలాంటి టైంలో తన దగ్గర తీసుకోను, ఏడుస్తుంది మళ్ళీ. సో ఫైనల్గా ఎలా వేసిందో కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ బుజ్జమ్మకి అయితే వడ అయితే బాగా నచ్చింది. వడ అయితే కంప్లీట్ చేసింది, రిమైనింగ్ అన్నీ తినలేదు, వదిలేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.